అందరికీ నమస్కారం. మనము బిక్కవోలు గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాము. ఇందాక శివాని గురించి స్వామి వారు చెప్తున్నారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గురించి ఇక్కడ విశిష్ట స్థల పురాణం గురించి స్వామి వారు చెప్తారు. నమస్తే స్వామి, ఒకసారి స్థల పురాణం గురించి సుబ్రహ్మణ్య స్వామి గురించి కూడా చెప్పండి. ఈయన కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారండి. మన విగ్రహానికి కుడి పక్కనంతా స్వామివారు పుట్టుంటుందండి. అక్కడ రోజు సాయంత్రం పూట ఊర్లో వాళ్ళు తెచ్చిన పాలన్నీ ఒక బేసిన్ దాంట్లో కానీ ఒక బిందు దాంట్లో కానీ వేసి ఆ పుట్ట దగ్గర పెట్టి తలుపులు వేసేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రోజు ఇక్కడ సర్పరూపేణ వచ్చి ఆ పెట్టిన పాలని తాగిసి వెళ్తుంటారు. వచ్చిన భక్తులు కూడా ఉదయం నుంచి సాయంకాలం లోపల ఫలానా అంటూ సమయం ఉండదండి. గుళ్ళో కానీ గుడి ప్రాంగణంలో కానీ ఎక్కడో చోట స్వామివారు అందరికీ సర్పరూపేణ వచ్చి దర్శనమిచ్చి వెళ్తారు. మనం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు చాలా చోట్ల చూసే ఉంటాం. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిగా మనకి చాలా ఆలయాల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ మన భారతదేశం మొత్తంలో రెండు చోట్ల ఆయన బ్రహ్మచారిగా వెలిసారండి. ఆ రెండు స్వయంభూ క్షేత్రాల పేర్లు వచ్చేసి ఒకటి తమిళనాడు ఫలనీ క్షేత్రం అయితే రెండవ క్షేత్రంగా బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిగా మనకి ఇక్కడ స్వామి దర్శనమిస్తారన్నమాట అండి. ఈ రెండు క్షేత్రాల్లో కూడా స్వామివారు దక్షిణముఖంగా ఉంటారు. అందుచేత ఈ క్షేత్రాన్ని అంగారకుడు క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడ స్వామివారికి ఏంటంటే మంగళవారాలన్నా షష్ఠి తిథి అన్న కృతికా నక్షత్రం అన్న ఇష్టమైన పర్వదినాలండి. ఆ మూడు పర్వదినాల్లోనే ఆ స్వామివారి నిజరూప దర్శనానికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం. మిగతా పర్వదినాల్లో కింద సర్పాన్ని పెట్టి చేస్తామట అండి. ఆ మూడు పర్వదినాల్లో కనుక మనం బిక్కవోలు వచ్చి ఈ స్వామివారికి అభిషేకం చేయించుకుంటే అండి, ఆంధ్రప్రదేశ్లో కాళహస్తి తర్వాత రాహుకేతుల పూజ ఎక్కడైనా చేస్తారంటే అది బిక్కవోలులోని మాత్రమే అండి. కాళహస్తి వెళ్ళలేని వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ ఇక్కడ మంగళవారం రోజున ఈ పర్వదినాల్లో వచ్చి ఈ కుజరాహు కేతులకి కాలసర్ప దోషాలకి రుణ విమోచనానికి విద్యకి వ్యాపారానికి సంతానానికి వివాహానికి దాంపత్యానికి ఇలా మనకి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మనకి తెలియని దోషాలు ఇబ్బంది పెడుతున్నాయండి. ఈ స్వామివారికి ఆయనకి ఇష్టమైన పర్వదినాల్లో వచ్చి ఆ స్వామివారికి అభిషేకం చేయించుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ పుట్ట వచ్చేసి అమావాస్య దిగిపోతుందండి, పౌర్ణమి పెరుగుతూ ఉంటుంది. రోజు మనం బొట్టు పెట్టుకోవడానికి ఎంత మట్టి తీసినా అండి దానికంటే అదో వచ్చేస్తుందండి మట్టి ఎవరేయకుండా. ఆ పుట్ట బంగారాన్ని మనం కనురెప్పలకి చెవులకి రాసుకుంటే కనుపోట్లు కానీ చెవు పోట్లు కానీ పావులు కల్లోకి రావడం కానీ నాగదోషాలు కానీ ఉండవు అన్నమాట అండి. అలాగే స్వామి, ఇప్పుడు స్వరూపణ దర్శనం ఇస్తారా ఇక్కడ వారంలో? ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా ఈ గుళ్ళో మనం ప్రదర్శన చేస్తున్నప్పుడు కానీ గుళ్ళో కానీ ఎక్కడో చోట ఆయన వచ్చిన భక్తులందరికీ ఈ సర్పరూపేణ వచ్చి దర్శనమిచ్చి వెళ్తుంటారు. అలాగే ఈ నెల నవంబర్ 26వ తారీఖు బిక్కవోలులో అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు చేస్తున్నారండి. షష్ఠి అనగా మనకి చాలా చోట్ల ఏంటంటే కళ్యాణాలు చేస్తారండి స్వామివారికి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మచారి అవడం వల్ల 5 రోజులు పుట్టినరోజు వేడుకలు చేస్తారన్నమాట. 5 రోజులు కూడా స్వామికి అత్యంత వైభవంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కానీ ఉత్సవాలు కానీ జరుగుతూ ఉంటాయి. ఈ షష్ఠి మొదటి రోజున మనకి ఎన్నో ఏళ్ల నుంచి సంతానం లేని ఆడవారు ఉంటే షష్ఠి రోజున ఇక్కడ నాగుల చీర అని ఉంటుందండి. ఆ నాగుల చీర కానీ ఈ సంతానాలు ఏంటంటే ఆడవారు తీసుకుని వస్తే అది స్వామివారి దగ్గర పెట్టి మేము పూజ చేసి ఇస్తామండి. తర్వాత వారు ఆ చీర కట్టుకుని గుడి వెనక నిద్ర చేస్తే స్వామివారు ఈ స్వప్న రూపంలో దర్శన రూపంలో వచ్చి ఈ యొక్క పళ్ళు రూపాలు కానీ పూల రూపాలు కానీ దర్శనమిచ్చి మనకి సంతాన ప్రాప్యత కలుగుతుందండి. ఇక్కడ ఎంతో మందికి సంతానాలు ఏంటంటే ఆడవారికి ఇక్కడ స్వామివారి సంతానం ఇచ్చారు. థ్యాంక్ యూ స్వామి.